నమస్తే, నేను మీ హరీష. పవన్ కమెంట్స్ పై రచ్చ. సేనానికి చంద్రబాబు సపోర్ట్. రష్యాలో లోకేష్ బిజీ. కర్ణాటకలో కొత్త సర్కార్. టీఎంసీలో చీలిక. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. టీవీకే పొత్తు ధర్మం. సిగ్నల్ లేని చోటికి సీఎం. కాక్రోచ్ ప్రతినిధులు. ఇరాన్ భీకర దాడులు. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడట్లేదు. తెలంగాణ మీ జాగిరా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కమెంట్స్ రచ్చలేపుతున్నాయి. పవన్ కు తెలంగాణ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా గౌరవిస్తామని, పెత్తనం చెలాయిస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే దీనిపై పవన్ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రాష్ట్రం ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని స్పష్టం చేశారు. పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా గౌరవిస్తామన్న కేటీఆర్ తెలంగాణ సచివాలయంలో వచ్చి కూర్చుంటామంటే కుదరదని హెచ్చరించారు. తెలంగాణకు ఓజీ కేసీఆర్ ఉన్నారని, మీరు అవసరం లేదని పవన్ కళ్యాణ్ కు చురకలంటించారు కేటీఆర్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అసలు ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ ఏర్పడితే అన్నం తినని వ్యక్తి రాష్ట్ర అవతరణ రోజు సభ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. తెలంగాణలో జనసేన కొత్తగా పోటీ చేసేదేముందని క్వశ్చన్ చేశారు. 2023 ఎన్నికల్లో పోటీ చేశారని, ఇటీవల లోకల్ బాడీలో నిలబడ్డారని గుర్తు చేశారు. జాతీయవాదం గురించి పవన్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు కేటీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చెడుగా మాట్లాడలేదని చెప్పారు. తనను అడుగు పెట్టనివ్వనంటూ కమెంట్ చేస్తున్న నేతల గురించే ప్రస్తావించానని తెలిపారు. కేటీఆర్ తనకు సోదరులు లాంటివారని, ఆయన తప్పుగా మాట్లాడి ఉండరని పేర్కొన్నారు. ప్రాంతీయవాదం, రాష్ట్రాన్ని కోరుకోవటం వేరని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో తన సభను అడ్డుకున్న విషయం ముఖ్యమంత్రి రేవంత్ కు తెలిసి ఉండకపోవచ్చన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ లో కొంతమంది నేతలు పనిగట్టుకుని చేశారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశం చినికి గాలివాన అయిందే తప్ప ఎలాంటి కుట్ర లేదని తెలిపారు. కొంతమంది మాట్లాడే మాటలు దేశానికి శ్రేయస్సు కాదని పవన్ కళ్యాణ్ ఇలాంటి విద్వేషాలకు ముగింపు పలకాలని తన తపన అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఎందుకని ప్రశ్నించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పుష్కర కాలం తర్వాత అంత ద్వేషం ఉండదని తాను అనుకున్నానని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, తమిళనాడుకు వెళ్లామని, కానీ తెలంగాణకు వెళ్తే ఏంటి ఇబ్బంది అన్నారు. కాంగ్రెస్ తమకు అనుకూల రాజకీయాలు చేస్తూ ఇతరులను తప్పుపడుతుందని విమర్శించారు పవన్. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంపై తన నిబద్ధత ఇప్పుడే ప్రారంభమైంది కాదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2009లో ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం విభాగాన్ని నడిపిస్తున్న సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు గద్దర్తో కలిసి తెలంగాణ సామాజిక న్యాయ సభలో పాల్గొన్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తాను బహిరంగ మద్దతు ప్రకటించానని ట్వీట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పవన్ సభ పెట్టుకుంటే అధికారులు అనుమతిస్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్ హీరోగా అందరూ అభిమానిస్తారన్న అడ్లూరి ప్రజలు అన్నదమ్ములా కలిసి ఉంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసినా తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా సభలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ప్రజలకు మంచి చేయటంలో నాయకులు పోటీ పడాలి కానీ విభేదాలు తెచ్చేందుకు కాదన్నారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ల సమయం గడిచిపోయిందన్న చంద్రబాబు ప్రజలకు ఎవరు మంచి చేశారనేది అందరికీ తెలుసని చెప్పారు. అనవసరంగా వివాదాలు సృష్టించడం ఎవరికీ మంచిది కాదని చెప్పారు. యోగాంధ్రను ప్రతి ఏటా జరపాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. జీవన విధానంలో యోగాను భాగం చేసేందుకే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ ఏడాది యోగా ఫర్ హెల్తీ ఏజ్ థీమ్ ను పాటిస్తున్నట్లు చెప్పారు. వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించేందుకు చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు సంజీవని పథకంలో యోగాను అనుసంధానం చేస్తామని తెలిపారు. ఈ నెల 7 నుంచి 20 వరకు 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. గుంటూరులో సీఎం చంద్రబాబు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎంతో ఉత్సాహంగా సైకిల్ తొక్కి యువతను చంద్రబాబు ఉత్సాహపరిచారు. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆరోగ్యమే అసలైన సంపద అన్న చంద్రబాబు ఆరోగ్యకరమైన పౌరులు సుసంపన్నమైన దేశాన్ని నిర్మిస్తారని చెప్పారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అవకతవకలు జరిగాయని మరోసారి వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ పలువురు డీఎస్సీ అభ్యర్థులు జగన్ ను కలిశారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన జగన్ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత డీఎస్సీ అక్రమాలపై ఎంక్వైరీ చేయిస్తామన్నారు. డీఎస్సీపై వైసీపీ ఆరోపణలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ పరీక్ష నిర్వహించలేదన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేశానని, అలాగే ఎలాంటి పొరపాట్లు లేకుండా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తే పేకాట ఆడే వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ వైసీపీ నేతలు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మావిగన ప్రతిపాదనపై ఫైర్ అయ్యారు. మొదట 3 రాజధానులు అన్నారని, వాటి కథ ముగిసిందన్నారు. ఇప్పుడు 3 జిల్లాలను కలిపి రాజధాని చేస్తామని చెబుతున్నారని, రియల్ ఎస్టేట్ పేరుతో భూములు లాక్కునేందుకు ఈ కుట్ర అని ఆరోపించారు. రాజధానులు రాత్రికి రాత్రే అభివృద్ధి జరగవని చెప్పారు.
మాజీ సీఎం జగన్పై మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. అమరావతిపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. రైతులకు ప్లాట్లు కేటాయించలేదని అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. భూములు ఇచ్చిన ప్రతి రైతుకు ప్లాట్లు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అమరావతిపై జగన్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, ఏసీ రూములో కూర్చుంటే ఆయనకు అభివృద్ధి ఏం కనిపిస్తుందని ప్రశ్నించారు. రష్యాలో ఏపీ మంత్రి లోకేష్ బిజీగా గడుపుతున్నారు. ప్రముఖ రీటైల్ బ్యాంకింగ్ సంస్థ స్పేర్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్తో మంత్రి లోకేష్ మాస్కోలో భేటీ అయ్యారు. విశాఖలో ఫార్మా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుల సౌలభ్యం కోసం దూర ప్రాంతాలకు రూబుల్ వాణిజ్య అనుమతులు, వ్యవస్థీకృత రుణాలు అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. లోకేష్ ప్రతిపాదనను పరిశీలిస్తామని వారు హామీ ఇచ్చారు. ఏపీ కేబినెట్ గురువారం సమావేశం కానుంది. అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, భూ కేటాయింపుల వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలోని హైకోర్టు భవనాల పరిసరాల్లో 547 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనకు ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. ఏపీ CRDA బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఏపీలో బుధవారం ఎన్డీఏ మీటింగ్ జరగనుంది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. రాజ్యసభ సీట్లపై ప్రధానంగా చర్చించనున్నారు. ఏపీ నుంచి 4 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనుండడంతో చర్చలు జరపనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. జనసేన ఒక సీటును కోరుతున్నట్టు తెలుస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి కేసుకు సంబంధించిన కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. దేశంలోని 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. గుంటూరు, ఢిల్లీ, ముంబై, రాజ్కోట్, బికనీర్, డెహ్రాడూన్, రూర్కీ, అహల్యానగర్, దిండిగల్ తదితర ప్రాంతాల్లోని పలువురు నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. సుమారు 60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. స్థిర చరాస్తుల్లో 45 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. తిరుమలలో లడ్డూల విక్రయం గణనీయంగా పెరిగింది. మే నెలలో 1,21,00,000 లడ్డూలు విక్రయించారు. గత 2 ఏళ్లతో పోలిస్తే ఏడాది లడ్డూల విక్రయాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం లడ్డూ కాంప్లెక్స్ లో 56 కౌంటర్ల ద్వారా 3 షిఫ్టుల్లో 24 గంటలు లడ్డూల విక్రయం, పంపిణీ జరుగుతోంది. అదనపు లడ్డూల కొనుగోలు కోసం డిజిటల్ చెల్లింపులతో పనిచేసే కియోస్క్ యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు. విశాఖ రోడ్డు ప్రమాదంలో గాయపడిన పండు మాస్టర్ కు సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదలైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాకపోతే పూర్తిగా డాన్స్ చేయడానికి 6 నెలల సమయం పడుతుందని చెప్పారు. యాక్సిడెంట్ లో పండు హిప్ జాయింట్ దెబ్బతిందని, మోకాలికి తుంటికి మధ్య తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. ఫిజియోథెరపీ చేస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జర్మనీలోని తురంగియా ముఖ్యమంత్రి మారియో బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో టెక్నాలజీ, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, ఫార్మా తదితర అంశాలపై పరస్పర సహకారం కోసం MOU కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. మీటింగ్లో మంత్రులు శ్రీధర్బాబు, వివేక్ పాల్గొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విధి నిర్వహణలో మృతి చెందిన లైన్మెన్ కుటుంబానికి 1 కోటి ప్రమాద బీమా అందించారు. ప్రజాభవన్లో చెక్కు పంపిణీ చేసిన భట్టి ఉద్యోగులకు బీమా రక్షణ ఎంత కీలకమో ఈ ఘటన నిరూపించిందన్నారు. ఉద్యోగులకు మేలు చేసేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు భట్టి విక్రమార్క. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల రాష్ట్రంలో పంట మార్పిడి అవసరం చాలా ఉందన్నారు. ఖరీఫ్ సీజన్కు విత్తనాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలితో తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని విమర్శించారు. తెలంగాణలో సవరించిన భూముల మార్కెట్ విలువలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. భూముల విలువల సవరణ శాస్త్రీయంగా, హేతుబద్ధంగా చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయి అధ్యయనం, మార్కెట్ పరిస్థితుల మేరకు కొత్త విలువలున్నాయని చెప్పారు. నిపుణుల సూచనలు, అధికారుల సలహాలతో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రాంతాల వారీగా మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్లు పరిశీలించామన్నారు. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ఇచ్చినప్పటికీ తప్పని పరిస్థితిని సృష్టించింది మాత్రం కేసీఆర్ అని స్పష్టం చేశారు. రాష్ట్రం పాలిట కాంగ్రెస్ విలన్లా తయారైందని ఆరోపించారు. తలసరి ఆదాయం సహా ఎన్నో అంశాల్లో తెలంగాణను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టామన్నారు కేటీఆర్. కాదని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మిలిటెంట్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. బాల్క సుమన్ పొరపాటుగా మాట్లాడారని చెప్పారు. తమది ఎప్పటికీ గాంధీయవాదమేనని తెలిపారు. అయితే జెండా గద్దెలు కూలగొట్టాలంటూ సీఎం రేవంత్ చేసిన విమర్శలు తప్పేనన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కామెంట్స్ శాంతి భద్రతల సమస్యనని చెప్పారు. లా అండ్ ఆర్డర్ అందరికీ ఒకేలా ఉండాలన్నారు. తెలంగాణ ప్రజల్ని రేవంత్ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత మహేష్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల మాటలకు చేతులకు పొంతన లేదని చెప్పారు. 141,000 మెట్రిక్ టన్నులు కొంటామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. చివరి గింజ వరకు కొంటామని చెప్పి సగం కూడా తీసుకోలేదని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి తెలంగాణను నాశనం చేశాయని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భుజంగరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఆయన నివాసంలో సోదాలు జరిపారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ కేజీ బంగారంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో సర్వీస్లో ఉన్న టీచర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు నిర్ణయించింది. ఏటా 2 సాధారణ టెట్లకు అదనంగా మరో 2 ప్రత్యేక టెట్లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రత్యేక టెట్ల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కు ఆదేశాలు జారీ చేసింది.
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టింది. పలు కీలక రూట్లలో సేవలు అందిస్తున్న వీక్లీ ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి, తిరుపతి, శ్రీకాకుళం, కొల్లం, సంత్రగచ్చి, జల్నా స్టేషన్ మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్ల సర్వీసులను జూలై నుంచి సెప్టెంబర్ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్లో శివకుమార్తో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేరళ సీఎం సతీశన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, కాంగ్రెస్ అగ్ర నేతలంతా హాజరయ్యారు. అటు డీకే శివకుమార్తో పాటు తొలి విడతలో 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జి పరమేశ్వరను ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఖాదర్, ఎంబీ పాటిల్, జార్జ్ మునియప్ప, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, కృష్ణ బైరగౌడ, ప్రియాంక ఖర్గేకు మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ లో చీలిక ఏర్పడింది. 60 మంది ఎమ్మెల్యేల మద్దతుతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా రీటభద్ర బెనర్జీ ఎన్నికయ్యారు. టీఎంసీకి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏకంగా 58 మంది రీటభద్రకు మద్దతుగా స్పీకర్ రవీంద్రనాథ్ బోస్కు లేఖను అందించారు. దీంతో మమతా నిర్ణయానికి వ్యతిరేకంగా రీటభద్ర ప్రతిపక్ష నేత ఎన్నికయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా శోభన్ దేవ్ చటోపాధ్యాయను మమతా బెనర్జీ నియమించడంపై టీఎంసీ మెజారిటీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. మమతా నిర్ణయంపై ధిక్కార స్వరం వినిపించారు. టీఎంసీ అసలైన వర్గం తమదేనని, రీటభద్ర బెనర్జీని ప్రతిపక్ష నాయకురాలుగా గుర్తించారని ఎమ్మెల్యేలు స్పీకర్కు విన్నవించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ రీటభద్రను మమతా బెనర్జీ ఇటీవల సస్పెండ్ చేసింది. మరోవైపు టీఎంసీ ఎంపీలు తమ వైపు చూస్తున్నారని బెంగాల్ బీజేపీ నేత దివ్యేందు అధికారి ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి ఎవరిని పార్టీలోకి తీసుకోకూడదని బీజేపీ హైకమాండ్ ఆదేశించిందని చెప్పారు. దీనిపై తమ పార్టీ హైకమాండ్ మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని దివ్యేందు అధికారి స్పష్టం చేశారు. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. కోల్కతా మేయర్ పదవికి టీఎంసీ కీలక నేత ఫిర్హాద్ హకీం రాజీనామా చేశారు. అయితే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆమోదంతోనే ఫిర్హాద్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా విషయంపై కొద్ది రోజుల క్రితమే మమతా బెనర్జీకి సమాచారం ఇచ్చినట్లు సమాచారం. అలిపిరి దగ్గర హైటెన్షన్ వాతావరణం తలెత్తింది. అలిపిరి దగ్గర తోపుడు బండ్ల వ్యాపారాలు తొలగించడానికి నిరసనగా వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అయితే నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి అలిపిరికి చేరుకున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వనపర్తి జిల్లాలో పలు చోట్ల పెట్రోల్, డీజిల్ కష్టాలు మొదలయ్యాయి. ఆత్మకూరులోని భారత్ పెట్రోల్ బంక్ దగ్గర భారీ రద్దీ నెలకొంది. డీజిల్, పెట్రోల్ కోసం వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు డీజిల్ కోసం క్యాన్లతో ప్రజలు క్యూ కట్టారు. దీంతో వనపర్తి జిల్లాలో పలు చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. వాట్సాప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయనే ప్రచారంపై హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పందించారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సందేశం పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు కొందరు ఆకతాయిలు చేస్తున్నారని చెప్పారు. ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని, షేర్ చేయొద్దని సూచించారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ రహదారుల విస్తరణకు భారీగా నిధులను కేటాయించింది. దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు వాణిజ్య రంగాన్ని బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు పెద్దపీట వేసిన కేబినెట్ జాతీయ రహదారులను 4 లేన్లుగా అభివృద్ధి చేసేందుకు ఏకంగా 7,597 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. దేశంలోని అత్యంత పొడవైన తీర ప్రాంతం కలిగిన ఒడిశాకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒడిశా తీర ప్రాంత రహదారి ప్రాజెక్టు కోసం అత్యధికంగా 8,301 కోట్లను కేటాయించింది. కోస్టల్ హైవే నిర్మాణం వల్ల పర్యాటక రంగం పుంజుకోవడంతో పాటు సముద్ర తీర ప్రాంతాల మీదుగా జరిగే వ్యాపార లావాదేవీలకు ఊతం లభిస్తుంది. మధ్యప్రదేశ్లో జాతీయ రహదారుల ఆధునీకరణ నిధులు ఇచ్చింది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో తిరుగుతున్న పాత ట్రక్కులు, బస్సులను దశల వారీగా పూర్తిగా తొలగించేందుకు నిర్ణయించింది. వాటి స్థానంలో పర్యావరణ హిత వాహనాలు ప్రవేశపెట్టేందుకు 5,041 కోట్లను మంజూరు చేసింది. పాత వాహనాల స్క్రాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ఢిల్లీలో కాలుష్య తీవ్రతను తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది. తమిళనాడులో టీవీకే పొత్తు ధర్మాన్ని పాటిస్తోంది. రాజ్యసభకు జరగనున్న ఉప ఎన్నిక సీటును కాంగ్రెస్ కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. టీవీకే కూటమి తరపున సీటును కాంగ్రెస్ కు కేటాయిస్తున్నామని విజయ్ ప్రకటించారు. ఈ నెల 18న రాజ్యసభ ఉప ఎన్నిక జరగనుంది. ఏఐఏడీఎంకే రాజ్యసభ ఎంపీ షణ్ముగం ఇటీవల తన పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. అయితే ఎలాంటి కమ్యూనికేషన్ నెట్వర్క్ లేని ప్రాంతానికి వారిని తీసుకెళ్లారు. దాచిగాం జాతీయ పార్కును సందర్శించారు. 19 నెలల తన ప్రభుత్వ పనితీరును సమీక్షించడమే ఈ ప్రత్యేక సమావేశం లక్ష్యమని తెలిపారు. ఆఫ్ సైట్ మీటింగ్ అంటూ పోస్ట్ పెట్టారు ఒమర్ అబ్దుల్లా. కాక్రోచ్ జనతా పార్టీ కీలక ప్రకటన చేసింది. పార్టీ తరపున 3 ప్రతినిధుల పేర్లను ప్రకటించింది. ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్ సౌరవ్ దాస్ ఈ పార్టీకి ముఖ్య ప్రతినిధిగా వ్యవహరించనున్నట్లు అభిజిత్ చెప్పారు. రాజకీయ పరిశోధకుడు, ఫిల్మ్ మేకర్ విజేత దహియా, మాజీ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అశుతోష్ రాంకా కాక్రోచ్ తరపున ప్రజలతో సంభాషించనున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇది నైపుణ్యానికి సంబంధించిన ఆట అయినప్పటికీ దానికి రాజ్యాంగ రక్షణ ఉండబోదని తేల్చి చెప్పింది. వివిధ క్రీడలపై ఆన్లైన్ బెట్టింగ్ ను నిషేధిస్తూ తమిళనాడు, కర్ణాటక చేసిన చట్టాల రాజ్యాంగ బద్ధతను సమర్థించింది. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ అంశాలపై చట్టాలు రూపొందించేందుకు రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉందని తెలిపింది.
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భద్రతను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తగ్గించింది. ఆయనకి ఇంతకుముందు ఇస్తున్న జెడ్ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకుని వై కేటగిరీకి కుదించినట్లు తెలిపారు. గంగూలీ భద్రత గురించి పునఃసమీక్ష చేసిన అనంతరం రాష్ట్ర భద్రతా విభాగ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని సురేంద్రనాథ్ కళాశాలలో భారీగా డబ్బులు బయటపడ్డాయి. 2 బెడ్రూమ్లలో చెదలు పట్టిన నగదును గుర్తించారు. కళాశాల 5 అంతస్తులు ఏర్పాటు చేసిన ఈ గదులను టీఎంసీకి చెందిన కొంతమంది నేతలు ప్రత్యేకంగా వినియోగించేవారని ఆరోపణలు ఉన్నాయి. కళాశాల భవనం పైకప్పుపై భారీగా ఖాళీ మద్యం సీసాలు లభించడం మరింత సంచలనం రేపింది. హర్యానాకు చెందిన ఓ సింగర్ అత్తను తలపై కూర్చోబెట్టుకుని యాత్రకు వెళ్లడం వైరల్ అవుతోంది. సింగర్ కాజల్ చౌదరి తన 90 ఏళ్ల అత్తను బుట్టలో కూర్చోబెట్టుకుని 260 కిలోమీటర్ల యాత్రకు బయలుదేరింది. ఈ యాత్ర చేపట్టడం తన అత్త చిరకాల కోరిక అని తెలిపారు. దాన్ని నెరవేర్చాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. యువ కెప్టెన్ భరద్వాజ్ నాసిక్లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్లో తన స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన వీడియోపై ఆర్మీ అధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ చర్యను ఆర్మీ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తూ భరత్కు షోకాస్ నోటీసులు పంపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పాసింగ్ అవుట్ పరేడ్ అనేది ఒక ముఖ్యమైన వృత్తిపరమైన మైలురాయిని సూచించే అధికారిక సైనిక కార్యక్రమం అని చెప్పారు. ఉత్తరాఖండ్లో ట్రెక్కింగ్ కు వెళ్లిన ఎంబీఏ విద్యార్థిని ఆచూకీ ఇంకా దొరకలేదు. నైనిటాల్ జిల్లాకు చెందిన బబితా పాండే కనిపించకుండా పోయి 6 రోజులు గడిచినప్పటికీ ఎక్కడుందో తెలియట్లేదు. దీంతో అధికారులు క్యాంప్ సైట్ కు సమీపంలో ఉన్న ఓ సరస్సుపై దృష్టి సారించారు. ప్రత్యేక పరికరాలతో 6 సభ్యుల బృందం సరస్సులో గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. విప్రో సీఈఓ శ్రీనివాస్ పలియా వేతనం కాస్త తగ్గింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 49,60,00,000 రెమ్యునరేషన్ తీసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆయన 53.6 కోట్ల ప్యాకేజ్ అందుకోగా ఏడాది ఆ మొత్తం కాస్త తగ్గింది. పనితీరు ఆధారిత పరిహారంలో కోత విధించడం వల్లే ఈ రెమ్యునరేషన్ తగ్గించినట్లు విప్రో తెలిపింది. వెండి దిగుమతులపై కేంద్రం మరిన్ని ఆంక్షలు విధించింది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించేందుకు దిగుమతి నిబంధనలను కేంద్రం మరింత కఠినతరం చేసింది. ఇందులో భాగంగా పొడి, గ్రెయిన్ రూపంలోని వెండి దిగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. అయితే ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలంటే మాత్రం డీజీఎఫ్టీ అనుమతి తప్పనిసరని కేంద్రం స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా బంగారం విక్రయించినట్టు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఫారెక్స్ నిల్వలు కాపాడుకోవడానికి ఆర్బీఐ పసడిని విక్రయించిందని వచ్చిన బ్లూంబర్గ్ కథనాన్ని తోసిపుచ్చింది. పసడి విక్రయం గురించి వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవమని పేర్కొంది. తప్పుడు సమాచారం నమ్మొద్దని సూచించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఫోన్ పేతో కలిసి తీసుకొచ్చిన కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్ ప్రోగ్రాంలో మార్పులు చేసింది. రివార్డ్ పాయింట్లకు కొత్త పరిమితిని నిర్దేశించింది. జూలై 1 నుంచి మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు 1000 పాయింట్లకు 750 మాత్రమే లభించనున్నాయి. భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద్ నార్వే చెస్ టోర్నీలో సత్తా చాటాడు. ప్రపంచ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్ ను ఓడించాడు. కార్ల్సన్ పై 2వ విజయం సాధించాడు. ప్రస్తుత టోర్నీలో ప్రజ్ఞానందే విజయం సాధించడంతో 12 పాయింట్లతో 3వ స్థానానికి చేరుకున్నాడు.